జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తణుకులో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులతో మమేకమైన స్వర్ణాంధ్ర సాధనకు సిద్ధం కావాలని సూచన. స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయని అనుమానం వ్యక్తం. విశాఖలో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అంటూ నినాదాలు చేసిన సభ్యులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా స్థానిక మార్కెట్ను సందర్శించి అక్కడి పరిశుభ్రతపై వ్యాపారులతో మాట్లాడారు. అక్కడి నుండి నేరుగా సభాస్థలికి చేరుకున్న సీఎం ప్రజల సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. గత 47 సంవత్సరాల చంద్రబాబు రాజకీయ ప్రయాణం గురించి తెలపాలని కోరిన అభిమాని విన్నపాన్ని చంద్రబాబు స్వీకరించి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. 47 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టానని, ఆనాటి నుండి ఈనాటి వరకు అసెంబ్లీని వీడలేదని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ నియంత్రణ, ఆరోగ్యశ్రీలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వానికి ప్రస్తుత తమ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలన్నారు. గాల్లో చక్కర్లు కొడుతూ ఏనాడు ప్రజల వద్దకు రాని పాలనకు స్వస్తి చెప్పి ప్రజల ప్రభుత్వంగా నిలుస్తున్న కూటమి పాలనకు ప్రజలు నీరజనాలు పడుతున్నారని అన్నారు. పరిపాలనలో సంస్కరణలు తెస్తూ ప్రజల వద్దకే పాలనలు తేవాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుందని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. ఇంతవరకు వస్తాయా? ఇది పామ్ ఆయిల్ కూడా మరిన్ని వస్తాయి కదా. మన సభా స్థలికి విచ్చేసి ఉన్నారు. ఈనాటి కార్యక్రమానికి స్టేజ్ మీద ఆశలైన అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమాన్ని అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంటున్నామో, మనం తినే తిండి కూడా ఇష్టానుసారంగా తెలిసి తెలియకుండా తింటున్నామో, అదేవిధంగా సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా పోయేదాని వల్ల ఒక్కొక్కరికి నేను ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని డిసీజులు అయితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్ర బడ్జెట్ అంతా కలిసి 3 లక్షల కోట్లు, 2,60,000 కోట్లే. సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి, కానీ వాళ్ళని చూస్తే బాధేస్తుంది. అందుకే ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని అందరికీ కలిపి బడ్జెట్లో పెట్టాను. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టి మధ్యతరగతి కూడా ఇన్సూరెన్స్ ఇప్పించింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ఇంకొక పక్కన ఆరోగ్యశ్రీ కానీ సీఎం రిలీఫ్ కానీ కలిపి కొంతమంది అర్హులుంటే 25 లక్షల వరకు సహాయం చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారి లోకం వేరు, వారి జీవనశైలి వేరు. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వారివి. గంగమ్మ తల్లి బిడ్డలుగా సముద్రాన్ని నమ్ముకొని చేపల వేట ఆధారిత జీవనంగా బ్రతుకుబండిని లాగుతున్న మత్స్యకారుల కష్టాలు ఎన్నో. అలాంటి వారిని మోసం చేసేందుకు గోతికాడ నక్కలుగా కాచుకొని కూర్చున్న దోపిడీదారుల భారతం పట్టేందుకు సిఎఫ్టియుఐ ప్రత్యేక ప్రణాళికతో ఉంటుందంటున్న ట్రేడ్ యూనియన్ నాయకులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సిఎఫ్టియుఐ అన్నటువంటి సంస్థ ఈరోజు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే రోజులు చాలా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎటువంటి దోపిడీకి గురవుతున్నారో, అదేవిధంగా వాళ్ళకి జీవనోపాధి ఆసరాగా చూపించి ఇటు విదేశాలకు తీసుకెళ్లి వాళ్ళు ఎంత అన్యాయంగా వాళ్ళని అక్కడే నిర్బంధిస్తున్నారనే విషయం మీద అయితే కనుక సుమారు 100 గ్రామాల పైనే ఈ మత్స్యకార గ్రామాల్లో సర్వే నిర్వహించి వారందరికీ సంరక్షణకు అయితే కనుక ఈ సంస్థ అనేక విధాలుగా పలు అవగాహన కార్యక్రమాల ద్వారా అందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విషయం మీద సంస్థ
జాతీయ అధ్యక్షులు కనకారావు గారు మనతో మాట్లాడాలనుకున్నారు. మన కనకారావు గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనకారావు గారు, అసలు మత్స్యకారుల మీద ఎందుకని ఇంత ప్రత్యేక దృష్టి సారించాల్సిన నేపథ్యం వచ్చింది? ఎందుకంటే ప్రధానంగా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ పేరిట ఇది ప్రకృతి మీద బతికే జాతుల మీద దాడి అందరికీ. ప్రధానంగా ఈ ట్రెడిషనల్ ఫిషరీస్ అన్నది కేవలం గ్రామాల్లో సముద్రం పక్కన ఉండి ఆ వేటకి వెళ్ళి తెచ్చుకొని, అంటే దీనికి మిషన్ ఏమి ఉండదు, మామూలుగా చేతితోటి మరి ట్రెడిషనల్గా వెళ్ళి చేపలు తీసుకొచ్చి దాని మీద జీవనోపాధి గడిపే జాతి ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అంటే బ్లూ ఎకానమీ పేరిట, సాగరమాల పేరిట, ఏంటంటే గ్లోబలైజేషన్, ఫ్యాక్టరీస్, ఫార్మాసిటీస్ పేరిట ఈ గ్రామాలన్నీ కూడా సరైన వాళ్ళు రిహాబిలేట్ చేయకుండా వీళ్ళందరినీ ఖాళీ చేయించడం, ఉపాధి కోల్పోయారు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని గ్లోబల్ మా యూనియన్ అయినటువంటి I2C స్టడీ ప్రకారంగా భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఈ వర్గాల మీద దాడి చేసి ఇల్లీగల్ మైగ్రేషను, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ గురి చేసే క్రమంలో ఉంది, మీరందరూ కూడా పనిచేయాలని ఒక డైరెక్షన్ రావటం మూలంగా మేము ముఖ్యంగా దానికి సపోర్టుగా గ్లోబల్ ఇనిషియేటివ్, అదేవిధంగా రెసిలియన్స్ ఫండ్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వటం ద్వారా మేము సుమారు అనేక కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మన ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా CFTU ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా పనిచేసిన ఉదయ్ భాస్కర్, వీళ్ళిద్దరు కూడా పనిచేశారు. వారు బాగా డీటెయిల్స్ ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు మత్స్యకారులే ఎందుకని ఈ దోపిడీలకి వీటికి గురవుతున్నారంటే వాళ్ళలో ఉన్నటువంటి నిరక్షరాస్యత ముఖ్యంగా దానికి కారణం బ్యాక్వర్డ్నెస్ అండి. కేవలం ఏంటంటే వాళ్ళు అన్ని విధాలుగా వెనుకబడుతనానికి గురయ్యారు కాబట్టి వాళ్ళు ఎవరు రికగ్నైజ్ చేయరు. ఇప్పుడు జీవనోపాధి ఏంటంటే సముద్రంకి వెళ్తే వాళ్ళ తాలూకా భర్తలు తిరిగి వస్తారా లేదా అన్నది పెద్ద సమస్య. వాళ్ళు ఏంటంటే జీవనోపాధి ఎలా ఉంటుందో సముద్రం మీదకి వెళ్ళి ఎంతో ప్రాణాన్ని తెగించి 4 చేపలు తీసుకొచ్చి బ్రతికే జాతి అదంతా. దాని మీద కూడా కనికరం లేని ప్రభుత్వాలు ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ పేరిట సరైన ఉపాధి ఇవ్వండి, మీరు దానికి సంరక్షణ ఇవ్వండి. ఇవ్వకుండా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకెళ్ళి ఈ జాతులను ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి మేమైతే శుభ్రంగా గట్టిగా పనిచేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. మాకున్న వెనకాల I2C ఉంది, అనేక ఇంటర్నేషనల్ బాడీస్ తోటి మాకు సంబంధాలు ఉన్నాయి. అవేర్నెస్ ముందు వీళ్ళు కూడా ఈ ముఖ్యంగా మహిళల మీద దాడి చేస్తారు హ్యూమన్ ట్రాఫికింగ్లో. సరైన వీసా లేకుండా, వర్కింగ్ వీసా లేకుండా ఇతర దేశాలకు పంపించి నానా బాధలు పడే వాళ్ళు గురి చేస్తారేమో అని చెప్పేసి మేము ఈ అవేర్నెస్ కార్యక్రమం తీసుకొచ్చామండి. థ్యాంక్ యూ అమ్మ. మీరు సుమారు 100 గ్రామాలు అంటే 100 మత్స్యకార గ్రామాల్లో సర్వే నిర్వహించారు. వాటిల్లో ఏం గుర్తించారు? ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తుంది? అంటే నా పేరు లక్ష్మి అండి. నేను ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు సుమారు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఈస్ట్ గోదావరిలో కూడా మేము సుమారు 100 గ్రామాల్లో మేము సర్వే చేసి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టామండి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే చేప ఉత్పత్తి తగ్గిపోయిందండి, జీవనోపాధి తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటంటే పొల్యూషన్. ఏ కంపెనీలు ద్వారాగా వచ్చిన యాసిడ్ వాటర్, కంపెనీల ద్వారాగా ప్లాస్టిక్ ద్వారాగా అన్నీ సముద్రంలోనికి వదిలేయటం, ఈ విధంగా కూడా చేప రాబడి తక్కువైపోయిందండి. తక్కువైపోయి చదువు లేని పరిస్థితి. మత్స్యకారులకి ఏంటంటే అక్షరం అనేది రాదు. కొంతమంది మత్స్యకారులు చదువుకున్నారు అంటే మత్స్యకారుల్లోనే కొద్దిగా వస్తున్నాయి. పొలిటికల్గా వాళ్ళు ఇదైపోతున్నారు. అందువలన మేము ఏం చేసామంటే ఈ ఒక CFTI కన్ఫెడరేషన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ మాకు ఈ ఒక ప్రాజెక్ట్ అనేది 100 మంది గ్రామాల్లో తిరిగి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళకి పెట్టడం, అంటే వీసాలు అంటే డైరెక్ట్ లీగల్గా వెళ్ళమని యూనియన్కి తెలియపరచాలి, అటు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి తెలియపరచాలి. అలాగా తెలియపరిచి వీసా పాస్పోర్ట్ సంపాదించుకొని మీరు డైరెక్ట్గా వెళ్తే అక్కడ ఏ ఒక ఇబ్బందులు వచ్చినా సరే మన CFTU యూనియన్ తీసుకురాగలిగే పరిస్థితి వస్తుంది. అందువలన ఏంటంటే మీరు డబ్బులకి కొంతమంది ఏజెంట్లు ఉన్నారండి, ఇన్లీగల్గా 3 నెలలకి 6 నెలలకి టూరిస్ట్ పాస్ ఇచ్చేసి అక్కడికి పంపించేస్తున్నారు. అక్కడ పంపించడం ద్వారాగా వీళ్ళేమనుకుంటున్నారంటే మా దగ్గర తక్కువ డబ్బులు తీసుకున్నారు, 70,000 తీసుకున్నారు, 2 లక్షలది 70,000కి వచ్చేస్తుంది అనేసి వీళ్ళకి తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవటం, అక్కడ సిక్ అయిపోవటం.
ఆ విధంగా ఉన్నారండి. ఇప్పుడు ఈ 100 గ్రామాల్లో కూడా మా ఒక ప్రాజెక్టు దీనివలన మేము వాళ్ళకి సరైన ఒక పద్ధతిలో మేము నేర్పించామండి. చాలామందికి కూడా అవగాహన అనేది ఏర్పడింది. ఇప్పుడు ఇంకా మేము అంటే మత్స్యకారులని తరలించే పరిస్థితి, ఇప్పుడు సిఆర్జెడ్, కోస్టల్ మేనేజ్మెంట్ జోను, సిఎంజెడ్, ఇవన్నీ కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి సముద్రం ఒడ్డు అంతా టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు. తరలించే పరిస్థితిలో ఉన్నారండి. ఆ తరలించే పరిస్థితిలోనే ఉన్నారు కాబట్టి ఈ బ్రతుకు తెరువు కోసం చదువు లేదు, ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చేద్దామన్నా ఇప్పుడు హోటల్స్ కడుతున్నారండి. ఆ హోటల్ కట్టిన మా సముద్రం, మా ఇసుక, మా ఒక జాగా, అది మా జాగాలోని వాళ్ళు టూరిస్టు హోటళ్ళు అవి కట్టేసి మాకు పని ఇవ్వకుండా మా స్థలాలకి వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళు సంపాదించి వాళ్ళు టూరిస్టు చేసేసి హోటల్ కట్టుకొని మమ్మల్ని పనిలోకి ఎట్టకుండా వేరే వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అంటే పని చేయడానికి కూడా మేము పనికిరాని పరిస్థితి ఈరోజు మాకు ఏర్పడిందండి. అక్వాకల్చర్లు, కోస్టల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్గా 975 కిలోమీటర్లు ఉన్న సముద్ర తీరం, కోస్టల్ ఏరియా మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక అక్వాకల్చర్లు, టూరిజాలు, ఈ ఒక పార్కులు ఏంటి, సిజెడ్ఎంపీ కొత్త చట్టం తీసుకొచ్చింది, పార్కులు ఇవన్నీ కూడా చేస్తే రేపు నాడు మత్స్యకారులు అనేది ఇంకా భూమి మీద లేకుండా పోతారండి. అలాంటి పరిస్థితిలోనే మా ఒక CF2I కాన్ఫెడరేషన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే విదేశాలకు వెళ్ళిపోతున్నారు కదా, ఈ విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సంపాదించుకుందాం అనేసి ఆశతో, పిల్లలు చదివించుకుందాము, ఏదైనా పరిస్థితి బాగోలేదనేసి ఆశతో ఈ విధంగా లీగల్గా వెళ్ళాలనేసి ఈ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ 100 గ్రామాలు కూడా మమ్మల్ని సర్వే చేసి మేము అవేర్నెస్ ఇచ్చామండి. వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన అనేది వచ్చిందండి. బ్రదర్, మీరు చెప్పండి బ్రదర్, ఒక యూత్గా ప్రస్తుత మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? మీరు చేసిన అవేర్నెస్ ప్రోగ్రాంలో మత్స్యకారుల నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి? ముఖ్యంగా మీరు గ్రహించినటువంటి మత్స్యకార సమస్యలు ఏంటి? మేము తిరగడం వల్ల మాకు కొత్తగా యూజువల్లీ ప్రతి విలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నార్మల్గా అనేది ఏంటంటే, మీరు ముందుగా వచ్చి ఉంటే కొంతమందికి అవేర్నెస్ కల్పించేవారు, ఆల్రెడీ కొంతమంది ఇలా మోసపోయారు. ఇవి చాలా ఎక్కువగా విన్నాం. సో మేము తిరిగిన తర్వాత కూడా కొత్త సమస్యలు మేము తెలుసుకున్నాం. ఏంటంటే శాండ్ మైనింగ్ కానీ, శాండ్ మైనింగ్ వల్ల సాయిల్ ఎరోజన్, శాండ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అది దానివల్ల వాటర్ ప్రాబ్లమ్, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కలెక్టర్ గారికి వాళ్ళకి ఇవి పెట్టడం కూడా జరిగింది. సో మీ ద్వారా ఏంటంటే ఒక్క మత్స్యకారులనే కాదు, ప్రతి కమ్యూనిటీని ఇలాంటివి జరుగుతున్నాయి. సో మీ ద్వారా ఎక్కువ మంది కమ్యూనిటీలకి ఇలా మెసేజ్ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది చూసాం కదా, సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం నిజంగా వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మోసాలకు గురవుతున్నటువంటి మత్స్యకార గ్రామాలు, అదేవిధంగా మత్స్యకారులు అయితే కనుక ఈరోజు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాటిని మోసం చేస్తున్నారు. అటువంటి వాటి మీద పూర్తి అవగాహన కల్పించడమే కాకుండా ఇటు తీరం వెంబడి మత్స్యకారులు అనుభవిస్తున్నటువంటి సమస్యల మీద కూడా పూర్తి సర్వే ఒకటి నిర్వహించడం కూడా జరిగిందని చెప్తున్నారు. అంతేకాకుండా మత్స్యకార తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రను తప్పకుండా తమ సంస్థ ఆపుతుందని చెప్పి ఇప్పటికీ తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మత్స్యకారులే కాదు, ఇతర కమ్యూనిటీలకు సంబంధించిన వారికి కూడా పరిపూర్ణమైన అవగాహన కల్పించే దిశగా CF2I ముందుకు వెళ్తుందని చెప్పి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, GTV న్యూస్, విశాఖపట్నం. విశాఖ సాగర్ తీరాన వైజాగ్ ఆటో ఎక్స్పో ప్రారంభమైంది. సింబియాసిస్ టెక్నాలజీస్ గ్రూప్ చైర్మన్ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బీచ్ రోడ్లో CMR విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా పార్కింగ్ స్థలంలో 2 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోను ప్రారంభించి కొత్తగా కొలువు తీరిన పలు బ్రాండ్ల కార్లు, బైకుల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేస్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ గత 10 ఏళ్లుగా విశాఖపట్నంలో ఈ ఆటో ఎక్స్పోను సీజనల్గా నిర్వహించడం అభినందనీయమన్నారు. ముంబై, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు వంటి మహానగరాల్లో జరిగే ఈ ఆటో ఎక్స్పోలను విశాఖకు పరిచయం చేసిన రేస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ సొంత కారు కలను నిజం చేసుకోవాలని అనుకునే వారికి అనుకూలంగా ఈ ఎక్స్పోను చేపట్టడం మంచి పరిణామమన్నారు. ఆర్థిక సంవత్సరాంతరపు ఆఫర్లలో భాగంగా అన్ని బైకులు, కార్లు కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ ఎక్స్పోలో ఉంచడం మూలంగా ఒకే చోట అన్ని కంపెనీల ఉత్పత్తులు, వారు ఇచ్చే స్పెషల్ ఆఫర్లు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మనకు నచ్చిన బడ్జెట్లో ఏ వాహనం వస్తుందో తెలుసుకొని కొనుగోలు చేయడానికి వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏపీ టూరిజం ఫారం అధ్యక్షుడు కన్నిగంటి విజయమోహన్, రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్, పలు ఆటోమొబైల్ కంపెనీల GMలు, CEOలు పాల్గొన్నారు.
కొత్త కార్స్. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ పీపుల్ హూ రెగ్యులర్గా కార్ మార్కెట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ ఎస్యూవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్యూవీస్ 7 లక్షలకి 8 లక్షలు వస్తాయని అనుకోలేదు. వీళ్ళందరూ కార్ షోరూమ్లు 12-15 లక్షలు తక్కువ ఏ కార్ ఇవ్వట్లేదు అనుకున్నామండి. సో డెఫినెట్గా ఒక విజిట్ అయితే ఐ థింక్ ఐ వుడ్ రిక్వెస్ట్ ద పీపుల్ టు కమ్ అండ్ విజిట్ ఫర్ ద ఎఫర్ట్ ఆన్ ద బీచ్ అండి. ఎలాగా మీరు బీచ్కి వచ్చినప్పుడు ఈవినింగ్ టుడే అండ్ సండే మార్నింగ్ వచ్చి ఇఫ్ యూ హ్యావ్ ఎ విజిట్ హియర్ మీ నాలెడ్జ్ పెరుగుద్ది. వీల్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎంటైర్ స్టోరీ. మైలేజ్ కానించి వాళ్ళు ప్రామిస్ చేసే మైలేజ్ ఏంటి, సిటీ మైలేజ్ ఏంటి, లైఫ్ ట్యాక్స్ దేని మీద ఉంది, లైఫ్ ట్యాక్స్ దేని మీద లేదు, ఇన్సూరెన్స్ అన్ని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అవుతుంది, ఆప్షన్స్ అన్ని చూసుకుని యూ కెన్ మేక్ ద బెస్ట్ డెసిషన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. జనరల్గా కార్ అందరికీ కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం డెసిషన్స్ కాబట్టి ఇప్పుడు మారుస్తాను అనుకోండి. బట్ అట్లీస్ట్ మార్చి కార్ అన్న మినిమం 5-6 years ఉంచుతున్నారు కాబట్టి అందరూ ఐ థింక్ షోస్ లైక్ దిస్ విల్ ఎన్హాన్స్ ద బయింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఈ కార్లో కూర్చోమంటున్నారు, దే ఆర్ అరేంజింగ్ టెస్ట్ డ్రైవ్స్ ఆల్సో. సో వెంటనే ఇక్కడ చూసి నచ్చితే వాళ్ళు పిలిచి టెస్ట్ డ్రైవ్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. వెంటనే ఫైనాన్స్ కూడా దే ఆర్ అరేంజింగ్. సో దే హ్యావ్ డన్ దేర్ పార్ట్. సో కస్టమర్స్ చూసుకుంటే దే కెన్ డూ దేర్ పార్ట్. ఇది ఇయర్లీ 3 times చేస్తాము. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, ఇయర్ ఎండింగ్ క్లోజింగ్, అలాగే దసరా. మన ఆంధ్రాలోని ఈ 3 టైముల్లోని చాలా ఎక్కువగా కార్లు సేల్స్ అవుతాయి. సో ఆ సీజన్ ప్రకారం ఈ సేల్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు బీచ్ రోడ్లోని 15th, 16th 2 days ఇక్కడ బీచ్ రోడ్లో ఈ ఎక్స్పో పెట్టాము. అన్ని బ్రాండ్ల కార్లు, బైకులతోటి ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాళ్ళు స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు, ఇయర్ ఎండింగ్ ఆఫర్స్. వైజాగ్లో ఉన్న పీపుల్ అందరూ కూడా కారు ఎవరైతే కొందామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే అన్ని షోరూములు తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలుసుకోవడానికి యాతన పడకుండా అందరూ ఒకేసారి బీచ్ రోడ్కి ఈవినింగ్ టైం సరదాగా వచ్చి ఈ స్టాల్స్ అన్నీ విజిట్ చేసి అందులోనే ఆయా కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఏంటన్నది కనుక్కొని దాన్ని బట్టి మీ సొంత కారు కళని నెరవేర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎక్స్పో. దీన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరించడం లేదని పార్లమెంటులో ప్రకటన చేయాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ వచ్చిన ఆయన ముందుగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి తన మద్దతుని ప్రకటించారు. విశాఖ ఉక్కుకు ఊతమివ్వని ప్యాకేజీ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అక్కడి నుండి నేరుగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ముఖ్య సమస్య అయిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదని అన్నారు. ప్యాకేజీ ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, కానీ వాస్తవంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మరింత వేగంగా చేసేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రజలు, స్టీల్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ₹1 కూడా ఖర్చు చేయలేని ప్రతిపాదనలు చేస్తుంటే వాటిని విస్మరించి నిర్వీర్యం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వీటికి అడ్డుకట్ట వేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సమర్థిస్తూ విశాఖను ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా ఎలా మలుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసే సమయంలోనూ, విశాఖ ఉక్కు సమస్యపై కేంద్రంపై ఒత్తిడి చేసే సమయంలోనూ ఒకే గళాన్ని వినిపించే విధంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది ఆ రకంగా నమ్మారు కూడా. చంద్రబాబు గారు అయితే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రకటన చేసిందని చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ ప్యాకేజీ వాస్తవంగా ప్లాంట్ను రక్షించడానికి, కార్మికులకి మేలు చేయడానికి కాదు, బ్యాంకులు అప్పులు చెల్లించడం కోసం ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే తాను ఇచ్చిన డబ్బుని మళ్ళీ తన జేబులోనే వేసుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపడట్లేదు. వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలంటే మొదటి చేయాల్సిన పని ఈ ప్లాంట్ని సెయిల్లో కలపడం. ఇప్పటి వరకు దాని మీద ఏమీ ప్రకటన చేయలేదు. రెండవది దీనికి సొంత గని ఇవ్వడం. ఆ గని గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయము తీసుకోలేదు. మూడవది గతంలో పార్లమెంట్లో మేము దీన్ని ప్రైవేటీకరిస్తామని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇవేమి చేయకుండా ఒక ప్యాకేజ్ అంటే అది అప్పుడు మేము నమ్మలేదు, ఇప్పుడు దానికోసం కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే కొద్ది కాలంలో దాదాపు 4,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాగే శాశ్వతమైన ఉద్యోగుల్ని, అటువంటి వాళ్ళని వీఆర్హెచ్ ఇచ్చి ఇంటికి పంపాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే బాగా పనిచేసేవారు, పనిచేయని వారు, వయసు ఉన్నవారు, ఆరోగ్యాలు బాగలేని వారు, ఇటువంటి జాబితాలను తయారు చేస్తున్నారు. ఆ జాబితాలను తయారు చేసి ఈ కారణాలను చూపించి
కార్మికుల్ని భయోత్పాతం సృష్టించి వాళ్ళని వెళ్ళగొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే ఈ సంస్థని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి అవసరమైన ఒక 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక కోకోవెన్ అదనంగా, బ్లాస్ట్ ఫ్యాన్స్ ఒకటి అదనంగా, మిల్లు ఒకటి అదనంగా పెడితే ఇది పూర్తి స్థాయికి ఉత్పత్తికి వస్తుంది. ఇప్పుడు స్టీల్ అనేది చాలా విస్తృతంగా లాభదాయకంగా ఉన్నది. ఆ రకంగా ఉత్పత్తి పెంచి లాభదాయకత పెంచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. వాస్తవంగా ఇంకో 9,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అభ్యర్థన చేసినా అంత మేరకు దాన్ని కత్తిరించి ఇప్పుడు ఈ ప్యాకేజీ ప్రకటించారు. అంటే ఉత్పత్తిని పెంచి ప్లాంట్ను రక్షించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతోంది. మంత్రి నారా లోకేష్ మంగళగిరి ఈకో పార్క్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. కార్మికునితో కలిసి మాట్లాడుతూ చేత చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. పరిశుభ్రతపై ముందుగా ప్రజల్లో మార్పు రావాలంటూ వారిరువురి మధ్య సంభాషణ జరిగింది. కార్మికుని కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటూ లోకేష్ కార్యక్రమాన్ని కొనసాగించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని పరిశుభ్రతకు మారుపేరుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తాను పనిచేస్తున్నట్టు లోకేష్ తెలిపారు. బట్లా సార్ నా పేరు 16వ వార్డులో చేస్తున్నాను సార్. నేను 16వ వార్డులో చేస్తున్నాను. పారిశుద్ధ కార్మికుడిగా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల. అవును సార్. 9th క్లాస్ అబ్బాయి అండి. 9th క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్. అవును సార్. ఎడ్యుకేషన్ బాగుందండి. చాలా పనులు చేయాలి, సెట్ చేయాలి. ఇంకా సెట్ చేస్తాను ఈ సంవత్సరం అయిపోతుంది. బాగా చదువుతున్నారండి. అవును, ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు. మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా, అందరు పిల్లలు ఎక్కడే తింటున్నారు. మేము కూడా ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టికాహారం ఇస్తున్నాం అని నేను అనుకోవట్లే. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారండి, చెబుతున్నారు. నాన్న మేము కాదు, మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. కొంచెం మెనూ కూడా కొంత మార్చినాం లోకల్ గా అర్థమైనట్టు. బాగుంది అంటున్నారు సార్. మాకు బాగుంది. మాకు అప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి. ఇంప్రూవ్ అయిందండి. చాలా రాత్రులు మేమందరూ పడుకునే టైంకి మీరు బయటకు వస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. రోడ్లన్నీ ఊడ్ చేసి శుభ్రం చేసేసి డోర్ టు డోర్, ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది. ఉదయం మార్నింగే 5:30 to 10:30 మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్. ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మన్నే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు. ఎమ్మన్నే దాని షెడ్లు కూడా ఎమ్మన్నే వెళ్ళిపోతుంది. ప్రజలు కూడా చెత్తేస్తున్నారు. కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్. మేము చెబుతున్నాం, అమ్మ టేవ్వకండి అమ్మ, మా మున్సిపల్ వాహనం వచ్చింది, వచ్చినప్పుడు చెత్తబండి చెత్తబండి మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా. ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ పైన వేస్తున్నారు సార్. రోడ్ల మీద డ్రైన్ లో డాబా మీద ఉంటారు 3వ స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ ఇట్టి ఇసిరేస్తున్నారు డ్రైన్ లో. మార్పు రావాల్సింది ప్రజలు. ప్రజల్లో మార్పు రావాలి సార్. కొద్దిగా మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము. ఇంకా కొద్దిగా మార్పు రావాలి. ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి. ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకే బాబు గారు 3వ సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ. అందుకే అందరు రోడ్ ఎక్కంటారా మీరు పని చేయండి, ప్రజలు మార్పు తీసుకురావాలండి. మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని. భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియా నంబర్ 1 అంటే మంగళగిరి అవ్వాలని నా తాపత్రయం. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారం నెలకు ఒక రోజు ఒక పూట పెట్టాలి సార్. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా మధ్యాహ్నం మరి ఇప్పుడు ఎండలు గట్టుకున్నాయి కదా ఉండే సార్. ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. అప్పుడు ఎవరు రోడ్డు పైన ఏరు సార్. అవును, పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారు. పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు పైన రోడ్డు మీద ట్రైన్లు ఎవరు ఏరు సార్. అసలు ట్రైన్ లో చెప్పేస్తే తీసాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా? బాగా ఉందండి. ఆటోలు ఉన్నాయి, టాటర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ గానీ. అదే మనం అన్ని తెప్పించాము. అన్ని ఉన్నాయి సార్. మాకు మాస్క్, ఇంకేం చేయాలి మనం? మాస్క్, గ్లోజులు అన్ని ఉండే సార్.
కాలపార్లు గంతులు అన్నీ ఉండే సార్. సో ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్. ప్రజల్లో చైతన్యం రావాలి. చైతన్యం రావాలి సార్. అట్లా పోసారు పోదాం సార్. మనలో మార్పు రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి సార్. చైతన్యం రావాలి. అవును, మార్పు రావాలి. మార్పు రావాలి సార్. ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి. ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? డస్ట్బిన్ ఇక్కడ ఇది వేస్తారా? బిన్లు వేస్తామండి. సండే ఫుల్ అయిపోతుంది బాగా. సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా పెట్టాలి. వ్యాయామశాల ఉంటుంది. ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే. మన ఈ మధ్య మీరు ఫ్రీగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు ఇట్లా చేశారు. కానీ ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకోండి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలన, గుడ్డ సంచులపై అవగాహన, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తూ గోపాలపట్నం రైతు బజార్లో సదస్సు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు ముందుగా రైతు బజార్లో మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు రైతు బజార్లో వినియోగదారులతో ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. రైతు బజార్లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఎమ్మెల్యే చీపురుతో చెత్తను ఊడ్చారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ వినియోగదారులకు ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ప్లాస్టిక్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నామని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల నేల, గాలి, నీరు కలుషితమై క్యాన్సర్ వంటి రోగాలు ప్రభవిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ప్లాస్టిక్ కవర్స్ కు బదులు గుడ్డ సంచులు వాడాలని ప్రజలను కోరారు. ఇతర దేశాల్లో రోడ్డుపై చెత్త వేస్తే వెంటనే ఫైన్ వేసే పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఈరోజు ఏ ఉద్దేశంతో అయితే రైతు బజార్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, ఆ ఉద్దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఒకే చోట దొరకటం కూడా జరుగుతుంది. అందుకనే ఈ రోజు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం, స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ఇక్కడే ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఇది ఒక అవగాహన కార్యక్రమం. ఈ స్వచ్ఛాంధ్రలో ప్రధానమైనటువంటి అంశం ప్లాస్టిక్ వినియోగం పైన అవగాహన తీసుకురావాలి. మనకున్నటువంటి భూమి, గాలి, నీరు, వీటితో పాటు పంచభూతాల్లో అగ్ని కూడా అంటాం. ఇటు ప్లాస్టిక్ కాల్చినా వచ్చే వాయువు చాలా ప్రమాదం. సరేలే, అది భూమిలో కలిసిపోయినా ప్రమాదం. ఆ వినియోగంలో మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే నేను చాలా మంది చూస్తుంటాను ఇక్కడ ఎక్కువ వర్కర్స్ లో టీ కూడా ఈ ప్లాస్టిక్ లో పట్టుకెళ్తుంటారు. అంటే వేడిగా టీ అందులో పట్టుకెళ్తే మన బిర్యానీ ప్యాకెట్లు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికైనా ఫుడ్ పార్సల్స్ కూడా ప్లాస్టిక్ లో వేడిగా వండిన ప్లాస్టిక్ కవర్ లో పెడతాడు. అంటే ప్లాస్టిక్ కడగదా, దానిలో కలిసిపోదా, అది తింటే మనకు హానికరమా కాదా అనేటువంటి ఒకసారి ఆలోచన చేస్తే నేరుగా మనం విషయం తింటున్నట్టే, అది పాయిజన్. ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారంటే కారణం ఈ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ ఉందనేటువంటిది ఒక నిర్ధారణలో కూడా తేలింది. ప్లాస్టిక్ ని మాక్సిమం మీరందరూ కూడా ఆ వినియోగాన్ని తగ్గించుకుంటే మనం ఆరోగ్యంగా అందరినీ ఉంచడానికి మనం కారకులు అవుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, గాజువాకలో పలు ప్రాంతాల్లో గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా భూగర్భ విద్యుత్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 80 కోట్ల రూపాయలతో 11 kV, 33 kV లైన్లతో అండర్ గ్రౌండ్ పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. గాజువాక నియోజకవర్గంలో ముందుగా తుంగలం, వంటిల్లు జంక్షన్ వద్ద ఈ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 80 కోట్లతో ఏదైతే 11 kV, 33 kV లైన్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ చేయడానికి కోసం
శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను ఏపీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ అధికారం, జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఉందంటే అభివృద్ధి ఎప్పుడు కూడా పరుగులు పెడతారనడానికి ఇది ఒక నిదర్శనం. మేము ముందుగా గాజువాక నియోజకవర్గంలో తుంగలో అలాగే ఈ ప్రాంతం, ఎందుకంటే ఆయన 1,30,30,00,000 రూపాయలతో ఇక్కడ ఈ ఐలాండ్ డెవలప్ చేస్తున్నాం కనుక ముందుగా ఇక్కడ ఈ లైన్ని, ఎలక్ట్రికల్ లైన్ని అండర్ గ్రౌండ్ కేబుల్ చేయాలని చెప్పేసి కోరడం అయింది. దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చి ఇక్కడ ఈ కొబ్బరికాయ కొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామ రామాలయంలో డోలోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పురాతన రాతి కట్టడంతో బొబ్బిలి రాజా వంశీకులతో ఈ సీతారాముల దేవాలయం నిర్మించబడింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయంలో రాముని ఎడమ తొడపై సీతాదేవి కూర్చొని ఉన్న ఏకశిలా విగ్రహం ఇక్కడ విశేషం. ఉత్తర పాల్గొన నక్షత్రం ఘడియల్లో డోలాయాత్ర మహోత్సవం నిర్వహించి సీతారాముల ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుండి మాడవీధుల్లో ఊరేగింపు చేసిన పిదప ఉత్తర దిక్కున ఉన్న మండపంలో అధిష్ఠింపచేసి భక్తులకు ఉత్తరముఖ దర్శన భాగ్యం కలిగిస్తారు. అలా సీతారాములు దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో ధన్యులని ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురపు ప్రసాదరావు తెలియజేశారు. 3 రోజుల పాటు ఈ డోలాయాత్ర మహోత్సవానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. సర్పంచ్ రావు రవీంద్ర పర్యవేక్షణలో భక్తులకు ఆహారం, త్రాగునీరు వంటి సదుపాయాలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 2 రోజుల రాష్ట్ర మహాసభలు నేడు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ముందుగా సభ్యులు యూనియన్ కి సంబంధించిన నినాదాలు చేశారు. అనంతరం జెండా ఎగురవేసి యూనియన్ వర్ధిల్లాలి అంటూ పిటికిలి బిగించి ఉద్యమ నినాదం చేశారు. సభల ఎజెండాను రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి యుఎస్ రవికుమార్ మీడియాకి వివరించారు. సభ ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో మొదలవుతుందని, రోగి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారు కొనుక్కున్న మందులపైన కూడా పన్నులు వేసి లబ్ధి పొందే విధానం అత్యంత హేయమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 5% ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని, నకిలీ నాసిరకం మందులు అరికట్టాలని, నల్లబజార్ల మందులు అమ్మకాలు ఆపాలని, ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలు ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించి న్యాయమైన మందులు ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీంతో పాటు మెడికల్ రిప్రజెంటేషన్ సంబంధించిన ఉద్యోగ భద్రతపై ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని, నిర్దిష్టమైన పని పద్ధతుల్ని అవలంబించాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ హైలీ స్కిల్ కేటగిరీగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ తో పాటు సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సభలో తీర్మానించిన డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి భారీ ఉద్యమాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలు ఇవి ప్రైవేటు పరం చేసినప్పుడు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ చేసిన వీరోచితమైన పోరాటాల వల్ల మాత్రమే ఈరోజు ఆశా వర్కర్లు ఊరూరు వెళ్ళి ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్స్ వస్తున్నాయంటే కారణం దాని వెనకాతల మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంట్ చేసిన పోరాటం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మళ్ళీ వ్యాక్సిన్ కంపెనీలు మొత్తం ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీంతో పాటు బడ్జెట్లో కేటాయింపులు ఆరోగ్య రంగం మీద 5% పైగా పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తుంటే నాట్ ఈవెన్ 1.5% కూడా పెట్టట్లేదు. దీని మీద కూడా మేము ప్రభుత్వానికి 5% కేటాయింపులు పెంచాలని, ముఖ్యంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ పోరాడి సాధించుకున్న ఈ యాక్ట్ వల్ల మాత్రమే ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్ కొన్ని హక్కులు పొందాం. వీటన్నిటినీ కూడా లేబర్ కోడ్లు అనే రూపంలో మొత్తం కార్మిక వర్గం గొంతు కోసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తున్నది. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని పునరుద్ధరించి ఇంప్లిమెంట్ చేయని యాజమాన్యాల మీద శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులతో మమేకమైన స్వర్ణాంధ్ర సాధనకు సిద్ధం కావాలని సూచన. స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయని అనుమానం వ్యక్తం. విశాఖలో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అంటూ నినాదాలు చేసిన సభ్యులు.
జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.